హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపికి సంబంధించి యోగా టెస్ట్ 3 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, యునైటెడ్ ఇండివిజువల్ స్పిరిట్ విత్ యూనివర్సల్ స్పిరిట్ అనగా ఇదొక సెంటెన్స్, ఇదొక వాక్యం. ఈ సెంటెన్స్కి అర్థం ఏందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ యూక్, ఆప్షన్ బి యోగా, ఆప్షన్ సి సంఖ్యాశాస్త్రం, ఆప్షన్ డి సంస్కృతం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. యూక్ అంటే యూజ్ అనే సంస్కృత భాషా పదం నుండి ఉద్భవించడం జరిగినది. దాని యొక్క అర్థం ఏంటి అంటే టు జాయిన్ లేదా టు అటాచ్ అని కూడా అంటారు. నెక్స్ట్ యోగా అంటే వ్యక్తి మరియు ఆత్మను విశ్వాత్మలో కలపడమే యోగా. అంటే వ్యక్తి ఆత్మను విశ్వాత్మలో కలపడమే యోగా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సంఖ్యాశాస్త్రం అనేది యోగా. ఈ సంఖ్యాశాస్త్రంలో ఒక భాగమే యోగా. ఈ సంఖ్యాశాస్త్రాన్ని రచించిన వ్యక్తి ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ సంస్కృతం అంటే మనకి తెలుసు. రెండవ ప్రశ్న, భగవద్గీతలోని యోగా రకాలు కానివి అని అడిగాడు. ఇక్కడ భగవద్గీతలోని యోగా రకాలు కానివి అని అడిగాడు. ముఖ్యంగా యోగా గురించి మొట్టమొదటిగా ప్రసంగించింది భగవద్గీతని. ఆప్షన్ చూసుకున్నట్లయితే కర్మయోగా, ఆప్షన్ బి జ్ఞానయోగా, ఆప్షన్ సి హఠయోగా, ఆప్షన్ డి భక్తి యోగా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హఠయోగా. కర్మయోగా చూసుకున్నట్లయితే ఈ భగవద్గీతలో ఏమని చెప్పారంటే నువ్వు పుట్టిన కులంలో ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తినే చేయమని చెప్పింది. ఉదాహరణకు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలాంటి ఏ కులం అయితే ఆ కులం వృత్తి మాత్రమే చేయమని చెప్పింది. నెక్స్ట్ జ్ఞానం అంటే నేర్చుకోవడం. దీన్ని ఇంగ్లీష్లో నాలెడ్జ్ అని కూడా అంటారు. ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. అంటే మనం ఏదో అధ్యాపకుని మేల్కొల్పుతూనే ఉండాలి. నెక్స్ట్, అన్ని యోగాల కంటే కష్టమైన యోగా ఏది ఉందంటే జ్ఞానయోగ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయాలు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హఠయోగా చూసుకున్నట్లయితే మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించే ఒక బ్రహ్మాండమైన యోగాగా చెప్పుకోవచ్చు. అంటే శరీరము మరియు మనసును కూడా శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ భక్తి యోగా చూసుకున్నట్లయితే ఈ భక్తి యోగా అంటేనే భగవంతుణ్ణి సేవించడం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ భక్తి యోగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యక్తి రూపాన్ని ఇచ్చి భగవంతుణ్ణి ప్రార్థించడం, నెక్స్ట్ వ్యక్తి రూపం లేకుండా భగవంతుణ్ణి ప్రార్థించడం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ భక్తి యోగా అనేది వ్యక్తిగతంగా స్టార్ట్ అయ్యి వ్యక్తి రూపంగా స్టార్ట్ అయ్యి మరియు వ్యక్తిగతంగా ముగియడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవ ప్రశ్న, యోగా రకాలలోని మొదటి యోగా అని అడిగాడు. ఇక్కడ యోగా రకాలలోని మొదటి యోగా అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే హఠయోగా, ఆప్షన్ బి కర్మయోగా, ఆప్షన్ సి ప్రాణాయామ, ఆప్షన్ డి జ్ఞానయోగా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్మయోగా అంటే యోగాల్లో మొదటి యోగా ఏది అంటే కర్మయోగా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ హఠయోగా చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడే చెప్పుకున్నాం, శారీరము మరియు మనస్సును శుభ్రపరిచి ఒక యోగా ఏది అంటే హఠయోగా. దీన్ని ఇంగ్లీష్లో ఫిజికల్ ఆర్ మెంటల్ ప్యూరిఫికేషన్ అని కూడా అంటారు. ఈ హఠయోగా అనేది సర్వసాధారణమైన యోగా అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కర్మయోగా. ఈ యోగాని ఇంగ్లీష్లో యోగా ఆఫ్ యాక్షన్ అంటే ఇది మొట్టమొదటి యోగా. మనం ఏదైనా యోగా నేర్చుకోవాలి అంటే కర్మయోగతో మొదలవుతుంది. ఈ కర్మయోగా అంటే మన ఇంద్రియాలు లేదా మన అవయవాలు చేసే క్రియనే కర్మయోగా అనడం జరుగుతుంది. కర్మయోగా యొక్క మోటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాణాయామ అంటే శరీరంలోని జీవశక్తిని సమన్వయం చేయడం. అంటే మనం పీల్చుకున్న గాలిని సమన్వయం చేసేదే ప్రాణాయామని చెప్పుకోవచ్చు. మనస్సును శుభ్రపరచడానికి ఉపయోగించే యోగా ఏది అంటే ప్రాణాయామ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ జ్ఞానయోగా ఇప్పుడే చెప్పుకున్నాం.
జ్ఞానయోగ అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్, అంటే మేధో అధ్యాపకును మేల్కొనపడమే దీని ముఖ్య లక్ష్యం అన్నమాట. తెలియని విషయాలను తెలుసుకోవడమే ఈ జ్ఞానయోగ ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 4వ ప్రశ్న, యోగా రకాలలోని ఏ యోగాని అంతర్యోగా మరియు బాహ్య యోగా అని అంటారు? ఇక్కడ ఇంటర్నల్ యోగా మరియు ఎక్స్టర్నల్ యోగా అని దేనిని అంటారు అని అడిగాడు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే జ్ఞానయోగ, ఆప్షన్ బి రాజయోగ, ఆప్షన్ సి మంత్రయోగ, ఆప్షన్ బి భక్తి యోగా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రాజయోగను అంతర్యోగ లేదా బాహ్య యోగ అని కూడా అంటారు. నెక్స్ట్ జ్ఞానయోగ చూసుకున్నట్లయితే ఇప్పుడే చెప్పాం, నాలెడ్జ్ అంటే తెలియని విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే అది జ్ఞానయోగ అవుతుంది. నెక్స్ట్ రాజయోగ. రాజయోగ చూసుకున్నట్లయితే దీనినే ఉన్నత యోగ లేదా అత్యున్నత యోగ లేదా కింగ్ ఆఫ్ యోగ లేదా రాయల్ యోగ అని కూడా అంటారు. అంతర్గత యోగ, బాహ్య యోగ 2 రకాలుగా ఉంటుంది. అంతర్గత యోగాలో ఎన్ని అంశాలు ఉంటాయి మరియు బాహ్య యోగాలో ఎన్ని అంశాలు ఉంటాయో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్రయోగ. మంత్రయోగ అంటే దీనిని జపయోగ అని కూడా అనవచ్చు. మంత్రయోగ అంటే దీనిని కూడా జపయోగ అని కూడా అనవచ్చు. మంత్ర అంటే మనస్సును బంధము నుండి విముక్తి చేయడం, అంటే నువ్వు ఏదైనా ఒక బంధం నుండి నీ మనస్సు దిగ్విజయం జరిగినట్లయితే ఆ బంధాన్ని విడిపించడానికి ఉపయోగించే యోగా ఏది అంటే మంత్రయోగ. నెక్స్ట్ భక్తి యోగ. భక్తి యోగ అనేది విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తుంది అనమాట. నువ్వు భక్తితో ఏదైనా పూజించినట్లయితే ముక్తి కలుగుతుంది అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే నువ్వు విముక్తి పొందడానికి భక్తి యోగా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 5వ ప్రశ్న, యోగా చేయడం వల్ల ఫలితం లేని దానిని గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ యోగా చేయడం వల్ల ఉపయోగం లేని దానిని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే శరీరం గట్టిగా మారును, ఆప్షన్ బి ఆత్మవిశ్వాసం తగ్గును, ఆప్షన్ సి వ్యాధి నిరోధక శక్తి పెరుగును, ఆప్షన్ డి కఫ పిత్త వాత సమతుల్యం అగును. చూసుకున్నట్లయితే మనం ఆసనాలు వేయడం వల్ల శరీరం గట్టిగా మారుతుంది, ఇది పాజిటివ్ టర్మే. నెక్స్ట్ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం ఎందుకు తగ్గుతుంది? యోగా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ వ్యాధి నిరోధక శక్తి. ఈ వ్యాధి నిరోధక శక్తి అని కూడా పెరుగుతుంది, ఎందుకంటే మన గ్రంథులు సమన్వయం అవుతాయి. యోగా చేయడం వల్ల, ప్రాణాయామం చేయడం వల్ల మన జీవశక్తులన్నీ సమన్వయం జరుగుతుంది కాబట్టి ఈ వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నెక్స్ట్ కఫ పిత్త వాత అంటే మనలో ఉన్న మలినాలు మరియు శ్వాస మరియు వాత అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి కూడా సమతుల్యం అవుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 6వ ప్రశ్న, యోగా అనేది ఆలోచన అన్నిటికీ క్రమంగా నిరోధించి బయటనే నిలిపివేసే మనస్సు నిశ్చల ప్రశాంతంగా ఉంచుకోవడమే యోగా అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఇక్కడ యోగా అనేది ఆలోచనలన్నిటినీ క్రమంగా నిరోధించి బయటనే నిలిపివేసే మనస్సు నిశ్చల ప్రశాంత ఉంచుకోవడమే యోగా అని చెప్పినది ఎవరు అని అడిగాడు. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు, ఆప్షన్ బి భగవద్గీత, ఆప్షన్ డి పతాంజలి మహర్షి, ఆప్షన్ డి వేదవ్యాసుడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకే ఒక పదం గుర్తుపెట్టుకోవాలి, నిరోధించి బయట నిలిపివేయు అనే పదాలు గుర్తుకొస్తే అది ఖచ్చితంగా శ్రీకృష్ణుడు కిందకి వస్తుంది. నెక్స్ట్ భగవద్గీత ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. ఆత్మను పరమాత్మలో సంయోగానికి దారితీసే యోగా అత్యున్నత ప్రయోజనాన్ని సాధించడం అనమాట. ఇది ఏమని చెప్పాడంటే ఆత్మను పరమాత్మలో కలపడంలో సంయోజగానికి దారితీసే యోగాని అత్యున్నత ప్రయోజనం సాధించడం అన్నమాట. ఆ యోగా చేయడం వల్ల అత్యున్నత ప్రాధాన్యత సాధించడానికి ఉపయోగపడే యోగా అని చెప్పాడు. దీనికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆత్మ పరమాత్మ. భగవద్గీతకు వస్తే ఆత్మ పరమాత్మ. నెక్స్ట్ పతాంజలి మహర్షి, మనస్సు వివిధ రూపాలపై ఆకృతులపై కేంద్రీకరించినట్లయితే నిరాకరము రూపరహితమైన జ్యోతిష్యంపై కేంద్రీకరించడమే అని చెప్పాడు. ఎవరు? పతాంజలి మహర్షి. వీడు ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే జ్యోతిష్యం అని కనపడగానే పతాంజలి అని పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వేదవ్యాసుడు చూసుకున్నట్లయితే మనస్సును నిగ్రహించి మరియు నిశ్చల ప్రశాంత స్థితిని
పొందించే క్రమబద్ధ ప్రయత్నమే యోగా. అంటే ఇక్కడ మనస్సులో నిశ్చల స్థితిలో ప్రశాంతంగా స్థితిలో ఉంచి ఆ పొందే క్రమబద్ధమైన ప్రయత్నమే యోగా. అంటే నిశ్చల స్థితిలో ఉంచడానికి చేసే పనే యోగా అని చెప్పాడు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 7వ ప్రశ్న, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించిన సంవత్సరం. ఇక్కడ బాగా చూసుకోండి, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించిన సంవత్సరం అని అడిగాడు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే 2015, ఆప్షన్ బి 2014, ఆప్షన్ సి 2016, ఆప్షన్ డి ఇవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 2014 డిసెంబర్ 11న యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో జూన్ 21వ తేదీన యోగా డే జరుపుకోవాలని ఆమోదించబడింది. ఓన్లీ ఆమోదించబడింది. నెక్స్ట్ 2015 జూన్ 21 ఫస్ట్ నుంచి ఇంటర్నేషనల్ యోగా డేను జరుపుకోవడం మొదలుపెట్టామన్నమాట. మొదలుపెట్టింది 2015, ఆమోదించింది 2014. నెక్స్ట్ 1986. ఈ 1986 చూసుకున్నట్లయితే ఎన్ఈపి నేషనల్ ప్లాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి పాఠశాలలో యోగా ఉండాలని ఆమోదించడం జరిగింది. ప్రతి పాఠశాలలో యోగా ఉండాలని ఆమోదించింది ఎప్పుడంటే ఎన్ఈపి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 8వ ప్రశ్న, యోగా అనగా కామధేనువు మనస్సు దేనినైనా ఇస్తుంది. యోగా అనగా కామధేనువు దేనిని అడిగితే మనస్సు దేనికైనా ఇస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే వేదవ్యాసుడు, ఆప్షన్ బి డాక్టర్ సంపూర్ణానంద, ఆప్షన్ సి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సంపూర్ణానంద సార్. ఏమని చెప్పాడంటే వ్యక్తి ఆత్మను విశ్వాత్వంలో అనుసంధానించే ఆధ్యాత్మిక విధానమే యోగా. అంటే వ్యక్తి ఆత్మను విశ్వాత్మలో కలపడానికి ఆధ్యాత్మిక విధానమే యోగా అని చెప్పాడు. నెక్స్ట్ వేదవ్యాసుడు యోగా అనగా ధ్యానపరమైనది అని చెప్పాడు. యోగా అంటే ధ్యానం చేయడం అని చెప్పాడు. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూసుకున్నట్లయితే వ్యక్తి ఆత్మను విశ్వాత్మలో అనుసంధానించే హిందూ ఆధ్యాత్మిక విధానమే యోగా అని చెప్పాడు. ఏం చెప్పాడు? వ్యక్తి ఆత్మను విశ్వాత్మలో అనుసంధానించే హిందూ ఆధ్యాత్మిక విధానమే యోగా అని చెప్పాడు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 9వ ప్రశ్న, యోగా గురించి ప్రపంచమంతా తిరుగుతూ గేయాల రూపంలో తెలియజేసిన వ్యక్తి అని అడిగాడు. గేయాల రూపంలో తెలియజేసిన వ్యక్తి ఎవరు అని అడిగాడు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కబీర్ దాస్, ఆప్షన్ బి గురు నానక్, ఆప్షన్ సి తులసీదాస్, ఆప్షన్ బి నామ్దేవ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గురునానక్. గురునానక్ అనే వ్యక్తి సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తూ ప్రపంచమంతా తిరుగుతూ మన యోగా గురించి ప్రచారం చేయడం జరుగుతుంది. వీళ్ళు కబీర్ దాసు మరియు తులసీదాస్, నామ్దేవ్ బాబులు వీళ్ళు గేయాల రూపంలో వివరించడం జరిగింది. నెక్స్ట్ 10వ ప్రశ్న, అష్టాంగ యోగా దశలను క్రింది నుండి పైకి క్రమంలో పెట్టండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అష్టాంగ యోగా దశలను క్రింది నుండి పైకి క్రమంలో పెట్టండి అని అడిగాడు. యమ, ఆసన, ప్రాణాయామ, సమాధి. ఆప్షన్ బి సమాధి, ప్రాణాయామ, ఆసన, యమ. ఆప్షన్ డి యమ, ప్రాణాయామ, సమాధి, ఆసన. ఆప్షన్ డి సమాధి, ఆసన, ప్రాణాయామ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే పైనుంచి క్రిందికి అని అడగడం జరిగింది. లేదంటే క్రింది నుండి పైకి అని అడిగాడు. క్రింది నుండి పైకి అని అడిగాడు. ఒకవేళ పైనుండి క్రిందికి అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ ఈ సరిపోతుంది. దీంట్లో వరుస క్రమంలో చాలా ముఖ్యంగా ఉంటుంది. వరుస క్రమంలో ఏముంటాయో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 11వ ప్రశ్న, అష్టాంగ దశలలోని సామాజిక క్రమశిక్షణ గురించి తెలియజేసే దశ. అష్టాంగ దశల్లోని సామాజిక క్రమశిక్షణ గురించి తెలియజేసే దశ అని అడిగాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ నియమ, ఆప్షన్ బి యమ, ఆప్షన్ డి ఆసన, ఆప్షన్ డి ప్రాణాయామ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యమ. యమ అంటే దీనిని సోషల్ డిసిప్లిన్ అంటే సామాజిక క్రమశిక్షణ కూడా అనవచ్చు. మనం చేయకూడని పనులు తెలియజేసేది ఏది అంటే యమ. అంటే మనం ఏదైతే ఇతరులకు హాని కలిగించే పనులు చేస్తామో అలాంటి పనులు చేయకూడదు అని చెప్పే దశ ఏది అంటే యమ. నెక్స్ట్
మనం ఈ యమ అంటే మనకి ఏవైనా ఆకర్షణలకు లోనైనప్పుడు ఆ ఆకర్షణలకు లోను కాకుండా ఉంచడానికి ఉపయోగించే దశ ఏది అంటే యమ. నెక్స్ట్ నియమ చూసుకున్నట్లయితే దీన్నే ఇండివిజువల్ డిసిప్లిన్ అంటారు. అంటే వ్యక్తిగత క్రమశిక్షణ అంటారు. మనం చేయవలసిన పనులను గురించి వివరించే దశ ఏది అంటే నియమ. మనం ఏదైతే మంచిగా చేయాలో, స్వచ్ఛంగా ఉండడం, నీతివంతంగా ఉండడం, అహింస చేయకుండా ఉండడం, అవన్నీ తెలియజేసేది నియమ. నెక్స్ట్ ఆసన అంటే శరీర స్థితిని ఆసన అంటారు, లేదా ఇంగ్లీష్లో పోస్చర్ అని అంటారు. ఆసనాలు వేయడం వల్ల శరీరం పటిష్టంగా మారుతుంది, అంటే గట్టిగా బలంగా మారడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాణాయామం అనేది సంస్కృత శబ్దం నుంచి ఉద్భవించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాణ అంటే వాయువు, ఆయమ అంటే అభివృద్ధి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 12వ ప్రశ్న, అష్టాంగ దశలోని యమకు సంబంధం లేని దానిని గుర్తించండి అన్నాడు. ఇక్కడ అష్టాంగ దశలలోని యమకు సంబంధం లేని దాన్ని గుర్తించండి అని అడిగాడు. ఆప్షన్ ఏ బ్రహ్మచర్య, ఆప్షన్ బి సత్య, ఆప్షన్ సి సంతోష్, ఆప్షన్ డి అహింస. దీన్ని చూసుకున్నట్లయితే దీనికి ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సంతోష్ అనేది దీంట్లో లేదు. బ్రహ్మచర్యం అంటే జీవితాంతం బ్రహ్మచర్యంగా ఉండడం కాదు, అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అస్సలు కాదు. అంటే బ్రహ్మచర్యం అంటే అర్థం ఏంటి అంటే భార్యాభర్తల కలయిక లేదా సంభోగం మితంగా ఉండాలి, అంటే ఎంత కావాలో అంతగా ఉండాలి. అంటే దీన్ని నియంత్రించినట్లయితే దాన్ని బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం అయితే మాత్రం కాదు. నెక్స్ట్ సత్య చూసుకున్నట్లయితే ఇంద్రియ అవయవాలు చేసే సమయంలో గ్రహించిన విషయాలను ప్రదర్శించడం, అంటే మనం ఇంద్రియాలు చూసి ఆ విషయాలను గ్రహిస్తాం కదా, ఆ గ్రహించిన తర్వాత చేయు క్రియలని ఈ సత్య అంటారు. అంటే మనం సత్యంగానే ఉండాలి. నెక్స్ట్ సంతోష్ చూసుకున్నట్లయితే ఉన్నదానితో సంతృప్తి పడటం సంతోష్ అంటారు. అంటే మనకి ఏదైతే ఉందో ఇప్పుడు మనకున్న వనరులతో సంతృప్తి పడడమే సంతోష్ అంటారు. లేదు ఇతరులతో ఉండింది, వాళ్ళతో ఉంది, వీళ్ళతో ఉంది, మనం బాధపడుతూ ఉంటే అప్పుడు సంతోషంగా లేనట్టు మనం. ఈ సంతోష్ అనే దశ దేనికి సంబంధించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ అహింస అంటే మనం చేయు పనులు కానీ, మనం మాట్లాడే మాటల ద్వారా కానీ, మనం నిర్వహించే పనుల ద్వారా కానీ ఇతరులకు హాని కలిగించుకోకుండా ఉండడమే, ఇతరులకు హాని కలిగించుకోకుండా ప్రవర్తించడమే ఈ అహింస. ఓకేనా. నెక్స్ట్ 13వ ప్రశ్న, శరీరంలోని జీవశక్తిని పెంపొందించు ఒక అష్టాంగ దశ అని అడిగాడు. ఇది అష్టాంగ దశ, శరీరంలోని జీవశక్తిని పెంపొందించే ఒక అష్టాంగ దశ. ఆప్షన్ చూసుకున్నట్లయితే ప్రాణాయామ, ఆప్షన్ బి సమాధి, ఆప్షన్ డి ధారణ, ఆప్షన్ డి ధ్యాన. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రాణాయామ అంటే శరీరంలోని జీవశక్తిని పెంపొందించడం లేదా జీవశక్తిని సమన్వయం చేయడం అని కూడా అంటారు. దీనిని ముఖ్యమైన శక్తి అంటారు. ఈ జీవశక్తిని ముఖ్యమైన శక్తి అని కూడా అంటారు. శరీరాన్ని శుభ్రపరచడానికి, అది శారీరకంగా కానీ మానసికంగా కానీ శరీరాన్ని శుభ్రపరచడానికి ఉపయోగించే యోగా విధానం ఏది అంటే ప్రాణాయామ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమాధి అంటే ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ రియలైజేషన్ అని కూడా అంటారు. దీన్ని శరీరం బాహ్య ప్రపంచానికి పూర్తిగా మర్చిపోవడం, అంటే మన శరీరాన్ని బయట ఉన్న ప్రపంచానికి పూర్తిగా మర్చిపోయి విలీనమై ధ్యానంలోకి వెళ్ళిపోవడాన్ని సమాధి అని అంటారు. ధారణ అంటే ఏకాగ్రత అని అంటారు, కాన్సన్ట్రేషన్ అని ఇంగ్లీష్లో అంటారు. ధారణ అనగా అంటే ఏదైనా ఒక నిర్దిష్ట వస్తువు పైన కానీ వ్యక్తి పైన కానీ మనస్సును కేంద్రీకరించడానికి ఉపయోగపడే యోగా విధానం ఏది అంటే ధారణ. అంటే ఏదైనా ఒక వస్తువుపై నువ్వు ఏకాగ్రతగా ఉండడానికి ఉపయోగపడే యోగా ఏది అంటే ధారణ. నెక్స్ట్ ధ్యాన అంటే దీన్ని మెడిటేషన్ లేదా ధ్యానం అని కూడా అంటారు. ఏదైనా ఒక లక్ష్యంపై ఎక్కువ కాలం దృష్టి పెట్టి లేదా మనస్సు పెట్టి ఉంచడాన్నే ధ్యానం అని అంటారు. నెక్స్ట్ 14వ ప్రశ్న, ఆసనాలకు సంబంధించని అంశం అని అడిగాడు. ఇక్కడ ఆసనాలకు సంబంధించని అంశము అని అడిగాడు. చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ పక్షుల రూపంలో ఉంటాయి, ఆప్షన్ బి జంతువుల రూపంలో ఉంటాయి,
ఆప్షన్ డి శరీరానికి దృఢత్వం ఇస్తాయి. ఆప్షన్ డి ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఆసనాలన్నీ కూడా పక్షుల రూపంలో ఉంటాయి. నెక్స్ట్ జంతువుల రూపంలో కూడా ఉంటాయి, పర్వతాల రూపంలో కూడా ఉంటాయి. నెక్స్ట్ శరీరానికి దృఢత్వం ఇస్తుంది. ఈ ఆసనాలు వేయడం వల్ల మన శరీర పటిష్టపడి బలంగా తయారవును. 15వ ప్రశ్న, యోగా అనేది ఏ వేదం నుంచి పుట్టినది? ఆప్షన్ ఏ సామవేదం, ఆప్షన్ బి ఋగ్వేదం, ఆప్షన్ బి యజుర్వేదం, ఆప్షన్ డి కలియుగం. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఉజ్వేగం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.